నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. తల్లి బిడ్డలు సురక్షితంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరి. దుబ్బాక ఇన్ఛార్జి సిడిపిఓ చంద్రకళ పౌష్టికాహారం తీసుకుంటేనే తల్లి బిడ్డలు సంరక్షణగా ఉంటారని, వారు ఎదుగుదల ఆరోగ్యవంతంగా ఉంటారని దుబ్బాక ప్రాజెక్టు ఇన్ఛార్జి సిడిపిఓ చంద్రకళ అన్నారు. మంగళవారం దౌలతాబాద్ మండల కేంద్రం మహిళా సమైక్య భవనంలో పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు పోషణ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గర్భిణులకు, బాలింతలకు, కిశోర బాలికలకు పోషకాహార పదార్థాల ప్రదర్శన ద్వారా నిర్వహించి వాటి విలువలపై అవగాహన కల్పించారు. సరైన పోషణ ఆరోగ్య తెలంగాణ పోషణ లోపం ఏ వీరిలో కనిపించకూడదు అనే నినాదంతో దుబ్బాక ప్రాజెక్టు పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి లబ్ధిదారులకు పోషకాహారం అందిస్తూ వాటి విలువలపైన అవగాహన కల్పించడం జరిగిందన్నారు. గర్భిణీ బాలింతలు పిల్లల ఎదుగుదల సంరక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తూ రక్తహీనత, బరువు లోపలికి చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున పోషణ మాంసం కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జహీరుద్దీన్, మండల వైద్యాధికారి డాక్టర్ నాగరాజు, ఐకేపీ ఏపీఎం యాదగిరి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు గిరిజ, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ శాంసన్, బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు భూపత్ రెడ్డి, పీఈటీ మోహన్, ఏఎన్ఎం కరుణాకుమారి, హెల్త్ సూపర్వైజర్ రుతమ్మ, ఆశలు, గర్భిణీ మహిళలు, బాలింతలు, మహిళలు, దౌలతాబాద్ మండల అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకాన్ని యూజ్ చేసుకోవాలి, అంతేనా? సార్ మరి డెలివరీకి వెళ్తారు అమ్మగారింటికి, మరి అప్పుడు ఎట్లా? అక్కడెక్కడ ఇంటి దగ్గర కూడా అంగన్వాడీ స్కూల్ ఉంటుంది. ఈ రాష్ట్రం అంతా ఉంది, దేశం అంతా ఉంది. మీరు ఎక్కడికి అన్నీ వెళ్ళండి. అక్కడ మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ అంగన్వాడీ టీచర్కి డెలివరీకి వచ్చినాం, ఇక్కడ మా పేరు నమోదు చేసుకోండి అని మళ్ళీ అక్కడ మీరు పేరు నమోదు చేయించుకోవాలి. ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఇక్కడ ఆన్లైన్ లో డిలీట్ చేస్తే, మైగ్రేషన్ డిలీట్ ఏదో కొడితే మళ్ళీ అక్కడ పేరు నమోదు అవుతుంది. మళ్ళీ మీ సేవలు అక్కడ కూడా అందుకుంటారు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫలానా అంగన్వాడీ టీచర్ దగ్గరకు మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చినాం మేడం అని మళ్ళీ అంగన్వాడీ సెంటర్కి వచ్చి ఏదో విధిగా మళ్ళీ పేరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెల ఏం తీసుకుంటాం? పిల్లలై బరువు ఎప్పుడు తీసుకుంటాం, పొడవు తీసుకుంటాం, ఎప్పుడు తీసుకుంటాం అది గుర్తుండాలి. మీరు ఎవరో టీచర్ వినడంగా, ఎవరో ఆయా వినడంగా మనం ఏం చేయాలి? ప్రతి నెల 1వ తారీఖున ఫస్ట్ నాడు ఏం చేయాలి? అంగన్వాడీ సెంటర్ కి తప్పకుండా రావాలి. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉండి, ఏదైనా పెళ్లిళ్ళు ఉండి, ఏదైనా ఇంట్లో కార్యక్రమాలు ఉంటే తప్ప మిగతా రోజు కంపల్సరీ అంగన్వాడీ సెంటర్ కి రావాలి. ఫస్ట్ నాడు బరువు ఎత్తుని పిల్లలు చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి. ఒకవేళ మిస్ అయితే రాదు, మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలి? సెకండ్ నాడు కానీ థర్డ్ నాడు కానీ మీకు ఎప్పుడు వీలైతే మళ్ళీ ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే పిల్లల్ని బరువు ఎత్తు మాడద్దు. మన పిల్లవాడు వయసుకు తగ్గ బరువు ఉన్నాడా, వయసుకు తగ్గ పొడవు ఉన్నాడా, వయసుకు తగ్గ ఎత్తున్నాడా, బిడ్డ ఏ కలర్ లో ఉన్నాడు, అంటే నార్మల్ ఉన్నాడా, కొంచెం తక్కువ బరువులో ఉన్నాడా, అతి తక్కువ బరువులో ఉన్నాడా, ఇవన్నీ తెలుసుకొని టీచర్ అడగాల్సి ఉంటుంది. పోయిన బిడ్డ ఇంత బరువు ఉన్నాడు, ఇప్పుడు ఎంత పెరిగింది, బిడ్డ బరువు తగ్గిందా పెరిగిందా? అవునా? తల్లికి ఇంట్రెస్ట్ ఉంటేనే బిడ్డ పైన జాగ్రత్త అనేది ఉంటుంది. అవునా కదా? లేదు వాళ్ళు ప్రతి నెల గిట్టే చెప్తారు, వాళ్ళ అవసరం వాళ్ళ అంగన్వాడీ, వాళ్ళు బరువు తీయాలి, వాళ్ళ పని కదా, వాళ్ళని ఇస్తా అంటే కరెక్ట్ అవుతుందా? మీరు లేని అంగన్వాడీ ఉంటుందా? అంగన్వాడీ లేదు మేముంటామా? మరి మేము వీళ్ళు కలిసి పనిచేసేది ఎవరి గురించి? మీ గురించి. కాబట్టి మీరు అంగన్వాడీకి రావాలి, ఆ సేవలను మీరు అందుకోవాలి.